మంత్రి నిమ్మల రామానాయుడు తెనాలి మార్కెట్ యార్డ్ లో జరిగిన 8వ ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల పరీక్ష మరియు పశుపాల ప్రదర్శన పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఒంగోలు జాతి ఎడ్లు దేశానికి కాదు ప్రపంచానికే గర్వకారణమన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగినా దున్నడం, రవాణా వంటి పనుల్లో ఒంగోలు జాతి ఎడ్లకు ఇప్పటికీ తిరుగులేదన్నారు. పాడి పంటల ద్వారా పేదరిక నిర్మూలన, రైతులకు భరోసా కల్పించారు. పేదరికం తొలగించేందుకు చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 పథకం గురించి వివరించారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం వ్యవసాయ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. తిత్లీ తుఫాన్ సమయంలో చంద్రబాబు హెక్టార్కు 20,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అందించగా వైసీపీ పాలనలో 16,000 రూపాయలకి తగ్గించారన్నారు. రైతుల ఇన్సూరెన్స్ చెల్లింపును జగన్ ప్రభుత్వం విస్మరించగా చంద్రబాబు అసెంబ్లీలో ధర్నా చేసి బలవంతంగా అందించారన్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ పాలనలో రైతులకు వ్యవసాయ యంత్రాలు కానీ వైసీపీ పాలనలో కనీసం బారకా కూడా లేదన్నారు. గత ఏడాది అర టీఎంసీ, ప్రస్తుతం 34 టీఎంసీ పులిచింతల జల నిల్వ గురించి వివరించారు. ఇది పనికిమాలిన ప్రభుత్వానికి, పనిచేసే ప్రభుత్వానికి తేడా చూపిస్తున్న ఉదాహరణ అని అన్నారు. 93% స్ట్రైక్ రేటుతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించామని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 100% గెలుపు సాధించామని అన్నారు.